Guys, finally our journey started towards Shivamogga from Jadcherla boarding point. సో కొంచెం బోర్డింగ్ పాయింట్ దగ్గర కొంచెం ఇష్యూ అయితే వచ్చిందనమాట. అతను ఇచ్చిన అడ్రస్ ఏదైతే ఉందో బోర్డింగ్కి అసలు అది లేదు, అది మ్యాప్లో ఉంది కానీ రియాలిటీలో అది లేదనమాట. సో వీ హ్యావ్ ఫేస్ సమ్ ప్రాబ్లమ్, బట్ దట్స్ ఓకే. ఫైనల్లీ మనమైతే బస్లో వచ్చేసాం. చూడొచ్చు మన పక్కన తేజ కూడా ఉన్నాడు, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు అనమాట, ఎందుకంటే బస్ బాగుంది అని. సో దట్స్ ఇట్, అవర్ జర్నీ స్టార్టెడ్. రేపు మార్నింగ్ మనం రీచ్ అవుతాం ఎన్నింటికంటే ఒక 8 o'clock అలా. తర్వాత మా బావగారు వస్తారు, రిసీవ్ చేసుకుంటారు. ఇంకా వీల్ ఎక్స్ప్లోర్ కర్ణాటక. గాయస్ మనం తిన్నాక అయితే మధ్యలోనే ఆగామన్నమాట. నాకంత ఆకలి లేదు కానీ తమ్ముడు ఆకలికి తక్కువలేడు అనమాట, అందుకే కడాయి పన్నీర్ విత్ బటర్ నాన్ తిన్నాం. అందరికి తెలిసిన విషయమే, నేను నాన్ వెజ్ లవర్ అని చెప్పేసి. నాన్ వెజ్ అంటే నాకు పిచ్చి, కానీ ఏం చేయమంటారు, మా తమ్ముడు తేజ వల్ల నేను పన్నీర్ తినాల్సి వచ్చిందనమాట. ఇది చూసారా, ప్యూర్ వెజ్ రెస్టారెంట్. నాకు ఎలా అనిపిస్తుందంటే, ఇప్పుడు ఒక పర్సన్కి అసలు నాన్ వెజ్ ఇష్టం లేకపోతే అతనికి వెజ్ తినిపిస్తే ఎలా ఉంటుందంటే, కంప్లీట్ వెజ్ పర్సన్కి నాన్ వెజ్ తినిపిస్తే ఎలా ఫీల్ అవుతాడో సేమ్ నేను కూడా అలానే ఫీల్ అయ్యాను అనమాట. అసలు ఆ పన్నీర్ తింటున్నప్పుడు ఏంట్రా నాకు ఈ కర్మ అని అనిపించింది. బట్ ఏం చేద్దాం, మనం జర్నీ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు కోఆపరేట్ విత్ అవర్ పార్ట్నర్. లైక్ ఇప్పుడు నా తమ్ముడు ఉన్నాడు, వాడికి ఇష్టం లేదు. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి కాబట్టి మన ట్రిప్. సో అందుకని చెప్పేసి ద షేర్ వాటితో పాటు కలిసి పన్నీర్ తిన్నాను అనమాట. లేకపోతే అసలు మీకు తెలుసు ఆమె నాన్ వెజ్ లవర్ అని చెప్పేసి. అప్పుడప్పుడు ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, ఉండాలి కూడా, అప్పుడే జర్నీ బాగుంటుంది. రైట్ గైస్, గుడ్ మార్నింగ్. ఫైనల్లీ వి రీచ్ షివమొగ్గ ఇన్ ద మార్నింగ్ 7:30. ఎగ్జాక్ట్ బస్ టైమింగ్ 7:30కి వచ్చి రిసీవ్ చేసుకున్నాడు, ఎగ్జాక్ట్ 7:30కి దింపేస్తాడు అనమాట. బస్ జర్నీ వాస్ సూపర్. అండ్ షివమొగ్గ కూడా చాలా క్రేజీగా ఉందన్నమాట. అంటే రోడ్స్ ఆర్ వెరీ నీట్ అండ్ క్లీన్, బాగుంది అనమాట అట్మాస్ఫియర్. అండ్ వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. యాక్చువల్లీ ఇంత శివ సజెస్ట్ చేస్తాడు నాకు, జాకెట్ తీసుకుని రారా చలి ఎక్కువ ఉందని చెప్పేసి. దట్స్ వై ఐఎమ్ ప్రిపేర్డ్. సో ఐఎమ్ ఓకే నౌ. కానీ చూడొచ్చు వీడు వేసుకురాలేదన్నమాట. ఇట్స్ వెరీ కోల్డ్. ఐరన్ బాడీ అయినా దానికి కష్టపడుతుందని నేను చెప్తున్నాను అనమాట. పెయింట్ వేయకపోతే, పెయింట్ అనేది ఇప్పుడు జాకెట్ లాంటిది అనమాట. సో ఐఎమ్ ప్రొటెక్టెడ్. ప్లాటినం బాడీ, ఐరన్ బాడీ కాదంటే. హాయ్ గైస్, ఎ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ షివమొగ్గ. యాక్చువల్లీ నాకు కోరుకుండే అనమాట నా యూజీ లైఫ్ నుండి షివమొగ్గ కానీ బెంగళూరులో కానీ చదువుకోవాలని చెప్పేసి. కానీ ఇప్పుడు షివమొగ్గ చూసిన తర్వాత ఐ ఫీల్ లైక్ ఇక్కడ అడ్మిషన్ అయి ఉంటే బాగుండేది, ఇక్కడ చదువుకునేవాడిని అనిపించింది అనమాట. ఎందుకంటే బాగుంది, ఎన్వైరన్మెంట్ మొత్తం చాలా బాగుంది ఇక్కడ. నిజంగా చాలా నీట్గా పీస్ఫుల్గా ఉందన్నమాట. మెయిన్ రీజన్ పీస్. ఎంత పీస్ఫుల్గా ఉందంటే లైక్ యాజ్ కంపేర్ టు రిమైనింగ్ సిటీస్. ఇప్పుడు మన హైదరాబాద్ చూసుకున్నా లేకపోతే బెంగళూరు ఎక్కడ చూసుకున్నా నాయిస్ ఉంటుంది కదా, ఇక్కడ అంతగా ఏం లేదనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ చూడొచ్చు వెనుకలు ఎక్కడ చూసినా గ్రీనరీ, చెట్లు 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 చెట్లు. అండ్ ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంది. లైక్ దాన్ని ఎంత బాగా డిజైన్ చేశారంటే, లైక్ ఐ విల్ షో ఇట్ ఇన్ ద ఈవినింగ్ టైం. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు అనమాట, ఇక్కడ కూడా పార్క్ ఉందన్నమాట. క్రేజీగా ఉందన్నమాట. క్రేజీ అంటే క్రేజీ. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు, లైక్ బెస్ట్ ఇంప్రెషన్. సో ఇక్కడ రిమైనింగ్ సినారియో అంతా ఒకసారి నేను చూపించేస్తా, క్లిమ్స్ చూసేయండి. చూసారుగా మొత్తం ఎటు చూసినా చెట్లు 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 ఉన్నాయి. అండ్ హోమ్స్ ఆర్ వెల్ డిజైన్డ్ అనమాట. అంటే ఇది బెంగళూరు కాదు కదా, ఎవరో కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోవడానికి. మ్యాక్సిమం పర్మనెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉంటారు. చూడొచ్చు ఇక్కడ పార్క్ అయితే క్రేజీగా ఉంది అసలు. ఈవినింగ్ అక్కడికి వెళ్ళి ఒక మినీ బ్లాగ్ చేద్దాం. అండ్ చూడొచ్చు యాక్చువల్లీ మొత్తం అదే ఆ వాటర్ కూడా మంచిగా మినీ బ్రిడ్జ్ కట్టేసి దాన్ని ఎంత నీట్గా డిజైన్ చేశారు చూడండి. అండ్ ఇక్కడ చూడండి పార్క్లో మొత్తం ట్రీస్ అండ్ వాక్ చేయడానికి ఇలా డిజైన్ లాగా చేశారనమాట. అంటే ఉన్న చిన్న స్పేస్నే సర్కిల్ లాగా ఇలా చేశారు అట్రాక్టివ్గా ఉండడానికి. అండ్ వీఆర్ ఆన్ ద టాప్. చూడొచ్చు ఇక్కడ కూడా లైక్ అన్ని కోకోనట్ ట్రీస్, డిఫరెంట్ ట్రీస్. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ మ్యాక్సిమం అన్ని సోలార్వే అనమాట. ఏ ఇంటి పైన మనం చూసినా చూడండి, ఇక్కడ చూసామా ఆ ఇంటి పైన చూసారా, అండ్ అక్కడ ఆ ఇంటి పైన చూసారా, అండ్ అక్కడ చూడండి. మీరు ఎక్కడ చూసినా సరే ఇగో ఇక్కడ కూడా ప్రతి ఇంటి పైన సోలార్ అనేది తప్పకుండా ఉంటుందన్నమాట. లైక్ వాటర్ హీట్ చేసుకోవడానికి, ఇంకొన్ని యూజెస్ కి ఇలా సోలార్ ని బాగా యూజ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ బస్సెస్, మన గవర్నమెంట్ బస్సులు ఉండవు ఇక్కడ, మొత్తం ప్రైవేటైజేషన్ బస్సెస్ అంతా. ర్యాపిడో, ఓలా, ఊబర్ లాంటివి ఉండవు షివమొగ్గలో, ఎందుకంటే ఇది చిన్న సిటీ కాబట్టి ఆటో వాళ్ళు బ్రతకాలి కదా, అందుకని చెప్పేసి లేవంట అక్కడ. అండ్ బస్సెస్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ బస్సెస్ మాత్రమే ఉంటాయి, గవర్నమెంట్ బస్సెస్ అయితే ఉండవు. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. లైక్ ఐ ఫీల్ వెరీ గుడ్. అంటే అంతే అనుకోని ఏ కొత్త ప్లేస్కి వెళ్ళినా ఆ ప్లేస్కి నేను నచ్చేస్తాను అనమాట, ఎందుకంటే ఆ ప్లేస్ నాకు నచ్చుతుంది కాబట్టి. సో ఈరోజు ప్లాన్స్ ఏంటంటే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోవాలి, బ్రేక్ఫాస్ట్ చేసి, అండ్ దాని తర్వాత చూడాలి ప్లాన్స్ ఏముంటాయి. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే ఏ ప్లాన్ లేదు. ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడం ఒకటే ప్లాన్ ఉంది, దాని తర్వాత చూడాలి ఏదైనా. స్ట్రీట్స్ ఆర్ డీసెంట్.
హాయ్ గుడ్ ఈవినింగ్, వీఆర్ ఇన్ షివమోగా. సో చూడొచ్చు ఈ హోటల్ నిసర్గ. యాక్చువల్ దీని ఫుడ్ రివ్యూ ఎలా ఉందని చెప్పడానికే నేను ఇంత దూరం వచ్చాను అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసా, లంచ్ చేసా అండ్ డిన్నర్ కూడా ఉంది. సో ఈరోజు ఈవినింగ్ డిన్నర్ చేసేసి మొత్తానికి ఓవరాల్ అసలు బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ మూడిట్లో ఏది బెస్ట్ అని చెప్పేసి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాం అనమాట. అండ్ మన రేటింగ్ కూడా ఇస్తాం.